లవ్ యూ. పెన్స్ ఈ రూమ్కి 2000 రూపీస్ ఏసీ 4 బెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అహర్నే స్టోరీస్. సో మా ఖుషిపాప అక్షరాభ్యాసం కోసం బాసరా వెళ్తున్నాము. సో హైదరాబాద్ టు బాసరా రోడ్ ట్రిప్. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు బాసరా రోడ్స్ ఎలా ఉన్నాయి అండ్ దర్శనం టైం ఎంత టైం పడుతుంది, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైతే నెక్స్ట్ టైం బాసరా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో మీకు హెల్ప్ అవుతుంది. సో మనకు బాసరా వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ నెంబర్ 6 తీసుకోవాలి. సో మెడ్చల్ రోడ్. సో మెడ్చల్ నుంచి వెళ్ళి కామారెడ్డి టు నిజామాబాద్ టు బాసరా. అండ్ అకామిడేషన్స్ వచ్చేసి అక్కడ చాలా ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి అండ్ టీటీడీ వాళ్ళ కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అందులో కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది బయట, అంటే వేరే హోటల్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ. సో నేను వెళ్ళే ముందే కాల్ చేశాను, అవైలబిలిటీ ఉంది బట్ ఆన్లైన్ బుకింగ్ లేదన్నారు. సో అందుకే వెళ్ళిన తర్వాత చూడాలి. సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము, అందుకే అక్కడ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎవరైతే హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తున్నారో పోస్ట్ లంచ్ స్టార్ట్ అవ్వండి. సో మీరు అక్కడ రీచ్ అయ్యేసరికి 7 ఆ టైం అవుతుంది. అండ్ మీకు టైం ఉంటుంది, అన్ని ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి హోటల్ రూమ్స్ చూసుకోవచ్చు, అకామిడేషన్, ఫుడ్ అన్నీ దొరుకుతాయి. అండ్ డీటెయిల్స్ అన్నీ ఇంకేం కావాలన్నా కూడా మీరు ముందే తెలుసుకోవచ్చు. ఓవర్ నైట్ వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో హైదరాబాద్ జర్నీ టైం వచ్చేసి 4.5 hours పడుతుంది. అండ్ కొంచెం బఫర్ హాఫ్ అన్ అవర్ వేసుకున్న ఒక 5 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు బాసరా. మీరు ఎగ్జిట్ నెంబర్ 6 తీసుకున్న తర్వాత మెడ్చల్ రీచ్ అవుతారు. సో మెడ్చల్లో మనకు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం ట్రాఫిక్ వల్ల డిలే అవుతుంది అండ్ రోడ్స్ కూడా ఏం బాగాలేవు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. సో మెడ్చల్ దాటిన తర్వాత నుంచి వెళ్ళి టిల్ నిజామాబాద్ అన్నీ నేషనల్ హైవేసే. సో ఆల్ ఓవర్ ప్లేసెస్ టోల్స్ ఉంటాయి అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. నిజామాబాద్ టు బాసరా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, సో అక్కడ కొంచెం డిలే అవుతుంది. అది తప్ప రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. ఖుషి ఇగో ఇటు చూడు, నన్ను చూడు. హాయ్. ఉల్టా చేసిన బాగుందా? కర్రీపప్ బాగుంది. నువ్వేం తింటున్నావు నాన్న? కర్రీపప్పు తింటున్నావా? బాగుందా? ఎట్లుంది? మస్తుందా? నచ్చిందా? సమోసా నచ్చలేదా? సమోసా మంచిగా లేదారా? ఏమైంది సమోసాకి? బాగుందా? తిను మరి, తిను. విషయ్ హాయ్ చెప్పురా. అక్షరాభ్యాసానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంత వెళ్తున్నాం వెళ్తున్నాం. ఓకే బాయ్. ఓకే బాయ్. క్లోజ్ టు బాసరా ఇంకో 30 minutes ఉంది. జస్ట్ ఇప్పుడే రైల్వే గేట్ పాస్ అయ్యాము. ఒక 1-2 minutes డిలే అయ్యేది ఉంటే అందులో ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మాకు. బాసరా పోతుందట మా బిడ్డ జరిగినూరి దాని నుంచి. చెప్పు నాన్న, చెప్పు. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు.
తర్వాత ఓకే లవ్ యూ చెప్పవా లవ్ యూ చెప్పవా లవ్ యూ లవ్ యూ రెండు చేతులు చెప్పు గిది చెప్పు ఇట్లా చెప్పు హార్ట్ చెప్పు లవ్ యూ ఫ్రెండ్స్ గట్టి చెప్పు ఓకే బాయ్ బాయ్ బాసరలో కలుద్దాం ఓకే మళ్ళీ మాట్లాడదాం బట్ వాళ్ళతోటి హాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫ్రెండ్స్ చెప్పు ఇలా పెట్టు ఎట్లా ఎట్లానా ఇదేంటి లవ్ యూనా చెప్పు మళ్ళీ జనవరి ఫిబ్రవరి చెప్పు నీకు చాక్లెట్ ఇస్తాను ఫిబ్రవరి మార్చు ఇంకా మార్చు ఉన్నాయి తర్వాత మార్చు మార్చు ఏ అది అదద్దు కానీ మనము ఇది చెప్తాం పట్టు చిటి చిలకమ్మ చెప్పు చిట్టి అక్కమ్మ అమ్మ కొట్టిందా తోటకల్లవా పండు తెచ్చావా గుర్తు పెట్టావా పండు తెచ్చావా గుర్తు పెట్టావా గుర్తుకు మింగావా సూపర్ క్లాప్స్ కొట్టు నెక్స్ట్ జానీ జానీ ఎస్ పాప జానీ జానీ పాప ఇది చూడను పాప తోటకెళ్ళి జానీ జానీ నుంచి తోటకెళ్ళామంటావు మళ్ళా నెక్స్ట్ నెచ్చు నెక్స్ట్ నెచ్చు బటర్ఫ్లై చెప్పు బచ్చాయ్ మచ్చాయ్ తోటకెళ్ళవా తోటలో ఏం చెప్తావురా బటర్ఫ్లై బటర్ఫ్లై అది నిజంగానే తోటకి వెళ్తుంది బటర్ఫ్లై మీరు అవుట్ ఇన్ ద గార్డెన్ అంటే తోటనే కదా కదా ఖుషి గార్డెన్ జామ్ చింద చిన్ బెంగోయ్ అయ్యో అయ్యో నాన్న మాట్లాడతాడట ఎంత దూరం ఉంది బేబీ ఇంకా 16 మినిట్స్ 12 కిలోమీటర్లు ఉంది నైట్ టైం రావడం ఎంతైనా రిస్కే నిజామాబాద్ దాటిన తర్వాత నుంచి వెళ్ళి రోడ్ అసలు బాగాలేదు కొత్తగా లైట్ లేదు మళ్ళీ రోడ్ కూడా అంత సేఫ్టీగా లేదు ఇప్పుడు తాగా బీరుపాటి రోడ్ మీద పెట్టి రోడ్ అడ్డం వస్తాడు నేను రావడం ఇది దగ్గర దగ్గర 15 మినిట్స్ మొత్తం లైట్ లేదు ఎందుకు ఎందుకంటే ఉచ్చిగానే తింటాను ఇదే స్టేషన్ అనుకుంటా బాసరా కాదురా బాసరా స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది ముందు స్టేషన్ టెంపుల్ ఇంకా ముందు ఉంటుంది అనుకుంటా పైన పెడతారు బ్రిడ్జ్ పైన పెట్టడం సరే నేను లైట్లే లేవు అసలు అసలు లైట్లు లేవు కదా బాబు మొత్తం చీకటి చీకటి ఇలాగనే అసలు 2 గంటలకు స్టార్ట్ అయితే వెళ్ళిపోతుండే 6 వరకు అట్లా వచ్చేసి అసలు ఏం లైట్లు లేవు ఇంకెనుకో బండి ఉంది ఆ బండి కూడా లేకపోతే అసలు మొత్తం లైట్ అనేది ఉండదు ఇదంతా కొత్త హైవేనో ఏదో పడుతున్నట్టుంది అవుట్ కట్స్లో సో ఇదంతా కంప్లీట్ అయితే మొత్తం లైటింగ్ అంతా బాగానే ఉంటుంది ఓకే సేఫ్ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టు కన్స్ట్రక్షన్లోనే ఉన్నట్టుంది ఇంకా కంప్లీట్ అవ్వాలి అయితే ఇవన్నీ రెడీగానే ఉన్నాయి కానీ ఇంకా ప్రాపర్ కనెక్షన్ లేదు కొంచెం ఆ ఊరు దాటిన తర్వాత 10 minutes నిజామాబాద్ దాటిన కొంచెం అవుటర్ దాటిన తర్వాత
అరే ఇది గోదావరి రివర్ నానా. అవునా? గోదావరి రివర్, ఇది రివర్ పైన ఉండే బ్రిడ్జ్. పుష్కర ఘాట్ ఉంటుంది చూసిన, ఇదే గోదావరి మెయిన్ గోదావరి ఇది. ఏదో బ్రిడ్జ్ అనుకుంటాను. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9:30, 10 అలా అయింది. అండ్ మేము యాక్చువల్లీ అక్షరాభ్యాసం అండ్ అభిషేకం కోసమనే వచ్చాము. మాకు తెలియదు ఇక్కడ గంగా హారతి జరుగుతుంది అని. సో ఎవరైతే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం పోస్ట్ లంచ్ స్టార్ట్ అవుతే 6-7 బిఫోర్ రీచ్ అవుతారు. సో మీకు రోడ్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ రూమ్స్ కూడా టైంకు చూసుకోవచ్చు. ఈ గంగా హారతి కూడా మీరు అది కూడా చూసినట్టు ఉంటుంది. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. చిన్నయా పంచడానికి మాకు ఇది అంటే వాడుకోవడానికి పాపకి ఇది ఒకటి పాపకు ఒకటి అమ్మవారికి స్పెషల్, మిగతా 3 ఎవరికి దానం చేసి ఇల్లనా? ఓకే, ఇల్లనే 5 ఉంటాయి. 5 ఉంటాయి ఇల్లనే 5 ఉంటాయి అట్లా. ఓకే, చిన్న చిన్నవి పంచడానికి. ఈ పెద్దది పాపం మన కృషిగానికి 4 ఇట్లల్లో 5 ఇట్లలో ఒకటేమో అమ్మవారికి కదా, ఇంకో 4 పంచడానికి. ఇది ఒకటి సరిపోద్ది కదా. పొద్దున గర్భగుడి దర్శనం ఉంటుంది మేడం. ఎంత ఓపిక ఉన్నదా? 4 o'clock దానికి వెళ్తే ఇట్లా అమ్మవారి ముఖంకి వెళ్ళి తీసిన పసుపు ఇస్తారు మేడం. ఆ పసుపు పాపకు నేలక మీద రాజకీయ అది పొద్దున వందలకి ప్రాప్తం. మళ్ళీ మీరు తీసుకుంటారు పలక పిల్లలు తల్లి ఊళ్ళో పెట్టి పూజ చేసేస్తారు. అభిషేకమే మరి 4 గంటలు 4 నుంచి 4:30 వరకే టికెట్ ఇస్తారు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోలేదు మీరు. 4 గంటలకు అక్కడ అందులో ఉంటాయి. బిల్డింగ్ అంటే డైరెక్ట్ లోపలికి వెళ్తాం. మీరు ఎక్కడ తీసుకున్న రూమ్ పక్క నుంచి చక్కగా పోతుంది. రైల్వే స్టేషన్ ఉన్నది కదా, వాళ్ళకి చక్కగా పోతున్నాడు. కారు అవసరం లేదు, ఏమవసరం లేదు. నడుచుకుంటూ 2 అడుగులు నడితే టికెట్ కౌంటర్ కరెక్ట్గా ఓపెన్ ఉంటుంది. ముందు రెడీ అయిపోతే అయిపోతుంది. పూజా సామాన్ తీసుకొని అన్ని పెట్టేసుకొని ఇప్పుడే ఇంకేమంటే అభిషేకం అందులోనే ఇస్తారా? ఇంకేమైనా కావాలా? అభిషేకానికి పూజా సామాన్ ఇస్తాం. అభిషేకం సామాన్ ఇవ్వవా? ఫుడ్ ఎడదొరుకుతుంది. ఫుడ్ మన పక్కకే ఉన్నది. ఇది బాగానే ఉంటుందా? సూపర్. ఇక అన్నిటికన్నా మంచిది అంటే ఇది ఒకటే. ఇక ఏడ దొరుకుతుంది. సేమ్ ఇట్లనే ఉంది, కొంచెం క్వాలిటీ. ఏది స్లేట్ మనం ఇచ్చిన స్లేట్. ఇది కొంచెం సన్నం ఉంది కదా, అది లావు ఉంది. ఇది పొద్దున అమ్మవారికి పోతాయి మేడం, మనకు రావేవి. పంచామృతాలు తల్లికి కాదు. సెట్ ఉంటుంది. ఓడియము పాలు గంధం సెట్టు మళ్ళీ అలా మిస్ ఏం కాదు. ఏం మిస్ కాదు, మొత్తం రోజు వేస్తామన్నా మేము. అట్లా మీకు మిస్ చేసేది ఉంటే మీకు కాదు కదా. ఇంకా పంచడానికి ఏమైనా తీసుకుంటారు? బుక్స్ పెన్స్ 5, 9, 11, 21 పంచడానికి ఉంటుంది. బాగా చరిత్ర ఉంటాయి. ఇట్లా అమ్మవారి శ్లోకం ఉంటుంది, బాగా చరిత్ర ఉంటుంది. నోట్ బుక్లు చిన్నపిల్లలకు 5 బుక్లు, 9 బుక్ పెన్ను 50 రూపాయలు సార్. బుక్కు పెన్ను 2 కలిపి 50 రూపాయలు అన్నా. దాంట్లో నేను ఈ ప్రింటింగ్కు ఇక్కడ అమ్మవారి ఉన్న డయాగ్రౌండ్కు అమ్మవారి శ్లోకాలు కరెక్టే. కానీ మరి 50 రూపాయలేనా? 65 రూపాయలు ఏమో 50 రూపాయలు ఉట్టి బుక్కే అమ్ముతాం సార్ మేము. పెన్ను ఫ్రీ ఇస్తున్నాను నేను. అది 50 అట్లా కాదు, నువ్వు ఏడగొన్న ఈ ప్రింటింగ్తో వస్తుంది అట్లా. ఇది సార్ ఈ బుక్ కాదు, ఓన్లీ మీరు అమ్మవారి ఫోటోకు ఉన్న అమ్మవారి శ్లోకానికి బాసర్ చరిత్ర అంతే అంతే అంతే. వేరేళ్ళకి ఇయ్యరు ఇది, మన దగ్గర కాదు, వేరేళ్ళకి ఇయ్యరు ఇది. ఓన్లీ ప్రెస్ మాత్రమే మనకి ఇస్తుంది, వాళ్ళకు తప్ప. అయ్యో సార్ ఎవరో వీడియోలో పెట్టిరు చిన్న రుచి మెస్ అని. రుచి మెస్ పెట్టి గిల్లు ఎవరు గుడ్డు వాళ్ళు పోలే అనుకుంటే. ఇంకా తీసుకోరా పురుగులు పడగడం వల్ల. సో మేము బాసర రీచ్ అయ్యేసరికి 9:30, 10 అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అన్నీ దొరుకుతాయో దొరకవో అని అభిషేకానికి అండ్ అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ ఇప్పుడే తీసుకొని వచ్చేసాము ఇంకా. సో ఇది నేను తీసుకున్న టీటీడీ కాటేజెస్ పార్కింగ్ ఏరియా. అండ్ రూమ్స్ అన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ ప్రైవేట్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. సో మనకు బై రోడ్ వచ్చినప్పుడు ఆ కార్ టెన్షన్ కూడా ఉండదు.
ఇక్కడ ఇక్కడ ఏముంది చెప్పు చూస్తాను. చిన్న చిన్న రూమ్లు రూమ్ ఒకటి చూపిస్తారు. కార్ ఎక్కడ పెడతాం? పార్కింగ్ లిఫ్ట్ ఉన్నట్టుంది కదా, అది పని చేయదా? పని చేయదా? ఇప్పుడే ఉండదు, అన్నీ ఉంటాయి కదా. వీటికి బల్లెలు వస్తాయి. నా బాధ నాది. ఓ ఈ గిన్నె పురుగులు ఉన్నాయండి. ఈ అన్ని పురుగులు అన్నీ ఇక్కడికి కాదు, అలా రూమ్లో ఉంటాయి కదా అన్ని. ఓకే ఏసీ కాదు. ఓ అమ్మో ఈ డస్ట్ చూడు, చెత్త పడతాను. ఈ రూమ్కి 2000 రూపీస్ ఏసీ 4 బెడ్. యాక్చువల్లీ ఇది టీటీడీ, బట్ హ్యాండిల్ చేసేదంతా థర్డ్ పార్టీ వాళ్ళే. ఇది కట్టించింది మాత్రం టీటీడీ. ఇక్కడ ఇది తప్ప ఇంతకు మించింది ఏం లేదు. ఓకే నాట్ ఓకే, బ్యాడ్. బట్ 2000 అంటేనే, కొంచెం 2000 అంటేనే ఎక్కువ. బట్ ఈ టైంకి ఇంతకంటే ఎక్కువ. బాత్రూమ్ ఓకే. అబ్బో ఇక్కడ ఉన్నది గీజర్ ఉన్నట్టుంది కదా. ఉందిరో అడిగినా. పురుగులు అయితే బోల్డ్ అని ఉన్నాయి. అది ఇక్కడ కదా, ₹1,00,000 రూమ్ తీసుకున్నా గద్దే వెదర్ కదా, లైట్లు బట్టి వస్తేనే కానీ ఇక్కడ కొంచెం తక్కువ కాదు. క్లోజ్ అయింది కాబట్టి తక్కువ. ఆ పురుగు ఖుషి అయ్యా. అక్షరాభ్యాసం అయిపోయింది, అభిషేకము అయిపోయింది, రూమ్ చెక్అవుట్ అవుతుంది. మా ఖుషి పాప ఏమో ఏం చేస్తున్నావు నువ్వు? బనానా తింటానవా? సరే తిను. బాగుందా? సో అక్షరాభ్యాసము అభిషేకం 2 అయిపోయాయి. ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నాం రూమ్ చెక్అవుట్ చేసి. సో డీటెయిల్స్ వచ్చేసరికి ఎవరైతే అభిషేకంకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్ 4 o'clockకి టెంపుల్ టికెట్ కౌంటర్ దగ్గర ఉండాలి. టికెట్ ప్రైజు ₹500 అభిషేకము. అండ్ అక్షరాభ్యాసము మనకు 2 రకాల టికెట్స్ ఉంటాయి. ఒకటేమో ₹100ది, దానికి సపరేటు మండపం ఉంటుంది. అండ్ ఇంకోటి ₹1000, అది గర్భగుడిలోనే అక్షరాభ్యాసం చేస్తారు. దానికి కావాల్సిన అన్ని మనమే తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్లీ, అసలు చాలా అంటే చాలా కాస్ట్లీ. 2 పూలదండలు ఒక 300 తీసుకున్నాడు. 5 రకాల పండ్లు అని చెప్పి దానికి ఒక 300 తీసుకున్నాడు. అసలు మనం నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, చాలా మనీ సేవ్ అవుతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా, ఏది తీసుకుందాం అనుకున్నా మినిమం 300, 400 అలానే తీసుకుంటున్నారు. సో లోపలికి ఎవరి ఫోన్స్ అలో చేయనివ్వట్లేదు, అందరం బయటే పెట్టేసుకొని వెళ్ళాలి. మళ్ళీ అందులో కూడా లోపలికి వాళ్ళ కెమెరామెన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక్కో ఫోటోకి ₹100 ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ. సో మనకైతే అలో లేదు కానీ వాళ్ళు కెమెరామెన్స్ మాత్రం అలో ఉంది. ఒక్కో ఫోటోకి 100 తీసుకుంటున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి, ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళి. ఈ కార్ పార్కింగ్ కూడా టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఓపెన్ ప్లేసు, మనం ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు అలా పార్క్ చేయనివ్వట్లేదు. ఆ స్పేస్ అంతా వీళ్ళే ఆక్యుపై చేసి మనతో పాటు, అంటే మన కారే మనతో పాటు పార్క్ చేయించి వీళ్ళు అడిషనల్గా డబ్బులు తీసుకుంటున్నారు. అదంతా ఒక సిండికేట్లో ఫామ్ అయ్యారు అందరూ. మనం ఇంకొంచెం దూరంలో కార్ పార్క్ చేసుకోవడం బెటర్, లేదంటే మనం ఎక్కడైతే రూమ్ తీసుకుంటున్నామో అక్కడే పార్క్ చేసుకొని ఫోన్స్ కూడా అక్కడే పెట్టేసి వస్తే ఇంకా ఇంకా చాలా అంటే చాలా బెటర్. ఇంకా సో టెంపుల్ నుంచి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు పుష్కరా ఘట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మిస్ అయ్యా, మాకు ఎవరు చెప్పలేదు. సో ఎవరైతే బాసరకి ఈవినింగ్ 7 లోపు రీచ్ అవుతే ఇక్కడ డైలీ హారతి ఇస్తారంట, గంగా హారతి. సో అది అసలు మిస్ అవ్వకండి, మేము మిస్ అయ్యాము.
సో ఎవరైతే 7 బిఫోర్ ఇక్కడికి రీచ్ అవుతారో వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆగి చూసుకొని అది కూడా దర్శనం తీసుకొని ఇక మనం టెంపుల్కి అలా వెళ్ళొచ్చు. సో ఇది మా కంప్లీట్ బాసర ట్రిప్. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మార్నింగ్ 4 కల్లా వెళ్తే 9:30, 10 కల్లా మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. సో జస్ట్ సజెషన్, ఎవరైతే మ్యాక్సిమం మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవడం బెటరు. ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం అవన్నీ మన దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి కొంచెం మనీ సేవ్ అవుతుంది. లేదంటే ఇక్కడ అన్ని దోపిడీ జరుగుతుంది, అన్ని టెంపుల్స్ లానే ఇక్కడ కూడా, ఇంక్లూడింగ్ పార్కింగ్తో సహా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.